లక్షణాలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా మనం చికిత్సకు తీసుకెళ్ళచ్చు. సోషల్ రీఇంటిగ్రేషన్ ట్రీట్మెంట్ కావచ్చు. వీటి ద్వారా వాళ్ళని మనం నయం చేసుకునే అవకాశం ఉంది. ఎవరు ఎక్కువ తక్కువగా ఉన్న వాళ్ళు అంటే మనం ఇంతకుముందు మెంటల్ రిటార్డేషన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు దాన్ని ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అంటే తెలివితేటల పరంగా తక్కువ ఉన్న వాళ్ళని మనం ఈ మానసిక వికలాంగులుగా చేస్తున్నాము. సో తెలివితేటలు తక్కువప్పుడు మనం ఐక్యూస్ చేస్తాము. ఈ దాంట్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. మైల్డ్ టు మోడరేట్ ఉన్న వాళ్ళు మనం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేర్చుకునే అవకాశం ఉంది. వాళ్ళు అంటే ట్రైనింగ్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. సో వాళ్ళ కొంచెం ఎంతో కొంత వాళ్ళ బతుకు వాళ్ళు బతికే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది వల్ల సివియర్ టు ప్రొఫౌండ్ ఉన్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు ఏం చేసుకోలేరు. ఈ విధంగా మనం ట్రైనింగ్ ఇచ్చిన ఉపయోగం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళ అవసరం అనేది వాళ్ళకు మన అవసరం అనేది తల్లిదండ్రులు కావచ్చు, ట్రైనింగ్ ఎడ్యుకేటర్స్ అవసరం కావచ్చు, కానీ జీవితాంతం ఉండే అవకాశం. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఆటిజం. సో ఈ విషయంగా ఆటిజం అనేది మానసికమైన రోగరాక్యమైన మనం చూసే అవకాశం ఉంది. సో దీన్ని మొదటిగా పుట్టిన పిల్లల్లో తెలివితేటల పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళ మనం లక్షణాలు అనేది మొదట మహిళలలో గుర్తించే అవకాశం తక్కువ. సుమారుగా 15 నుంచి 18 నెలల్లో ఈ జబ్బు యొక్క లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. ఈ యొక్క లక్షణాలను గుర్తించి ట్రీట్మెంట్ కానీ చికిత్స కానీ మనం ఈ చికిత్స కానీ 6 సంవత్సరాల వయసు లోపు తొందరగా చికిత్స అందించినట్టయితే ఆల్మోస్ట్ 80 నుంచి 90% నుండి ఈ జబ్బు నుంచి ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. వాళ్ళ లక్షణాలు ఎంత బాగా తీవ్రంగా లేకపోతే. సో దీంట్లో క్యాలిబ్రేషన్ ఉంటుంది. సో క్యామర్స్ ఆటిజం రేటింగ్ స్కేల్ ప్రకారం మైల్డ్ టు మోడరేట్ అంటే తక్కువ మోతాదు నుంచి కొంచెం మోతాదు ఎక్కువగా ఉన్న వాళ్ళలో చికిత్స ద్వారా తగ్గించే అవకాశం ఉంటుంది. దీని లక్షణాలు ఏమిటంటే పిల్లల మొదట్లో మైల్స్టోన్ అంటే నడవడం కానీ కూర్చోవడం కానీ మాటలు కానీ కొన్ని విషయాలుగా స్టార్ట్ అవుతాయి. బట్ మెల్లగా వాళ్ళలో అవకాశం ఉంటుంది. సో మిగతా పిల్లలతో ఆడుకోకుండా వాళ్ళే ఆడుకుంటారు. తల్లిదండ్రులు ఆడుకుంటారు, మనం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ నుంచి ఆడుకుంటారు. ఏం కాదు వాళ్ళ ఆడుకుంటారు అనుకుంటారు. సో మొదట జరిగే తప్పిదనే. సో బాబు మనతో మాట్లాడకుండా లేకపోతే మనకి ఇంటరాక్ట్ చేయకుండా మిగతా పిల్లలతో ఇంటరాక్ట్ కాకుండా వాళ్ళలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ ప్రపంచం వాళ్ళు ఉంటున్నారు అంటే అది మొదటి సైన్. దాన్ని మొదటిగా గుర్తుపట్టాలి. 2, వాళ్ళు సంభాషించే విధానం కానీ మాట్లాడారు కానీ శారీరకంగా కానీ వాళ్ళు మనతో ఇంటరాక్ట్ కాదు. వాళ్ళకి వస్తు కావాలనుకొని వాళ్ళు ఏంటంటే చూపారు మన చేయి తీసుకుపోయి చూపిస్తారు, మన చేయి తీసుకుపోయి చూపిస్తారు. సో అదొకటి. 2, ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేదు. అంటే అది బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. సో ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతున్నారు. 2, దాంతో పాటుగా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేదు. ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా మనం అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ కావచ్చు, స్పీచ్ థెరపీ కావచ్చు. దాంతోపాటు సోషల్ రీఇంటిగ్రేషన్. Why we are doing this is, in 1980, almost 6 per 10,000 children were suffering from autism. But now, every one child within the 50 children, they are suffering from autism. So high. If you see 50 children, one child will be suffering from autism. So it is very rapidly increasing. That is why we want to give awareness for autism. Just simple identification we can do. And it is autistic children. Children are not different. The brain of the autistic children is not different from the normal side. Only the connection, wiring is different. That is all. Otherwise, the parts of brains are normal. Only thing is wiring is different. And many scientists that is why they become scientists. So there are 2 important
identification symptoms for this autism. One is social communicative disorder. So they are not antisocial, they are asocial. They don't intermingle with other children. They simply sit at one place and they want to play with them only. That is why the word autism, auto means myself or ourself, like. So they are in their own world. They don't want to speak with other children. They don't want to play with other children. That is the problem. So very simply, if you just ask the child is playing one place. If you ask his name, he don't understand it. He don't turn his hand towards us. He simply play with him with some toys. And that toy is also not different. Same toy it wants. That type of behavior is called autism. And if you point something, for example, here is pen. If you point him, he don't understand and he don't see the pen also. And if you ask him to bring something, he doesn't bring it. This type of behavior. And some repetitive movements are also there. Like clapping of hands, all those things. And if you use twice, he wants to line up. This problem is called autism. And there are questionnaires, they are there in the internet. Anybody can identify whenever a child between the age of 16 months to 30 months we can identify. And if you identify these children and send psychiatrists, almost 90% of the children can become normal. Why this is? It is called neuroplasticity. If you take plastic and heat it, you can mold it. ఆటిజం అవేర్నెస్ డే ప్రోగ్రామ్ కోసం కలుసుకున్నాము, సమావేశమయ్యాము. మేడం ప్రిన్సిపల్ మేడం గారు కూడా చాలా చక్కటి ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది ఆటిజం గురించి. తర్వాత సార్ సైకాట్రిక్ డాక్టర్ రాజేంద్ర సార్ కూడా చాలా మాట్లాడారు ఆటిజం గురించి. దీంతో అదేవిధంగా సత్యకుమార్ స్వామి సార్ కూడా ఇచ్చిన అవగాహన. సో మీరందరూ కూడా కొంచెం ఆటిజం గురించి అందరికీ కొత్త తెలిసే ఉంటుంది. అయితే ఆటిజం మనం ఇలా ఒక కన్వర్సేషన్ జరుపుకోవడానికి, ఈ అవేర్నెస్ ఇవ్వడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఆటిజం అనేది చాలా విపరీతంగా ఈ ఆర్థిక జీవనంలో, ఈ జీవన శైలితో చాలా వేగంగా ఈ డిజార్డర్ అనేది పిల్లల మధ్యలో పెరుగుతుంది. ఒకప్పుడు 1920లో 10,000 మందిలో ఒకరికి అట్లా ఉండేది ఆటిజం. ఇప్పుడు 2022 వరకు 50 మందిలో ఒక పిల్లలకు ఆటిజం బారిన పడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఒకటి అని చెప్పలేము, చాలా కారణాలు ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఈ రెండు కూడా దీనికి దోహదం చేస్తున్నాయి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా అవి ఒక 40 నుంచి 50% వరకు అవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. తర్వాత ఎన్విరాన్మెంటల్, పర్యావరణ ఫ్యాక్టర్స్ సమస్యలు కానీ అవి ఒక 40% వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మెయిన్గా ఇందులో మ్యూటేషన్స్ అనేవి జెనెటిక్ మ్యూటేషన్స్. ఇప్పుడు 175 టైప్ ఆఫ్ మ్యూటేషన్స్ వలన ఈ ఆటిజం క్యారెక్టరిస్టిక్స్ అనేవి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంటే అందరి పిల్లలు అన్నీ ఉండకపోవచ్చు. ఈ 175 మ్యూటేషన్స్లో కొన్ని మ్యూటేషన్స్ జరగదు. ఎంత మ్యూటేషన్స్ జరిగిన దాన్ని బట్టి ఆ సివియారిటీ అంతా ఉంటుంది పిల్లలకు. సో పిల్లలు ఎక్కువ సివియర్గా ఉన్నారంటే మ్యూటేషన్స్ ఎక్కువ ఉండడం, సివియర్ గ్రేడ్లో ఉండడం, కొన్ని మ్యూటేషన్స్ ఉంటే మైల్డ్గా ఉంటాయి. తర్వాత మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో మనము తీసుకునే ఫుడ్, ఆహారము, ముఖ్యంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునే జాగ్రత్తలు, ఆహారము, మదర్ లోపల రిస్క్ ఫ్యాక్టర్స్, మదర్ లోపల డయాబెటీస్ కానీ, తర్వాత అదే స్మోకింగ్ అలవాటు, ఆల్కహాల్ అలవాటు ఇటువంటివి ఉండడము, పిల్లలు తక్కువ బరువుతో, ప్రీవియస్ లో బర్త్ వెయిట్ పుట్టిన పిల్లల్లో
ఇటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి మన డైట్ ఎక్కువ షుగర్ డ్రింక్స్తో కూడా అసోసియేషన్ ఉందని రీసెంట్ పరిశోధనలు చెప్పాయి. అట్లా ఇంకా ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ ఎక్స్పోజర్, అదే స్క్రీన్ వాచింగ్తో అర్లీ ఏజ్లో స్క్రీన్ వాచింగ్, స్క్రీన్కి ఎక్స్పోజ్ చేయడం పిల్లలు సరైన మానసిక డెవలప్మెంట్ లేకుండా అదే పనిగా స్క్రీన్కి చూడటము, వేరే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వకపోవడము అర్లీ ఏజ్లో ఇటువంటి లక్షణాలకు దారితీసే అవకాశం ఉంది. సో ఇది కొన్ని ముఖ్య కారణాలను మనం అవాయిడ్ చేసుకుంటే పిల్లలలో మానసిక పెరుగుదల మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ డయాగ్నోసిస్ వచ్చే విషయానికి వస్తే డయాగ్నోసిస్ చేయడము కొంతవరకు సులువు. అంటే ఈ బాబు కొంచెము ఆటిజం ఫీచర్స్ కనిపిస్తున్నాయి, గుర్తుపెట్టడం చాలా సులువైన విషయమే. కానీ ఇందులో ఏ స్కేల్లో ఫిట్ అవుతుంది అనేది తెలుసుకోవడం మాత్రం సైకాట్రిస్టు, పీడియాట్రిషియన్స్ వీళ్ళు చేసే పని ఉంటుంది. మెయిన్గా పేరెంట్స్కి ఇంట్లో గుర్తుపెట్టడానికి కొన్ని లక్షణాలు, కొన్ని క్వశ్చన్ నీడ్స్ అన్నీ తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఈ జబ్బుని ఎప్పుడు మెయిన్గా గుర్తుపెట్టవచ్చు అంటే 12 నుంచి 14 నెలల లోపల ఇనిషియల్గా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనము ఎంత అదిగా దాన్ని గుర్తుపట్టి డాక్టర్ దగ్గర అటెన్షన్ తీసుకొని కన్సల్టేషన్ తీసుకొని ఇది ఏమన్నా ఫీచర్స్లో ఫిట్ అవుతుందా, ఆటిజం స్పెక్ట్రంలోకి ఫిట్ అవుతుందా అని తెలుసుకొని దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటే మనము తొందరగా అర్లీ ఇంటర్వెన్షన్ చేసినట్టు అయ్యి సో పిల్లల్ని ఇందులో నుంచి తొందరగా బయటపడే విధంగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కొన్ని ఆటిజం స్క్రీనింగ్ క్వశ్చనీర్స్ ఉంటాయి. క్వశ్చనీర్స్లో రకరకాల క్వశ్చనీర్స్ చేసి పిల్లలు ఎందులో ఫిట్ అవుతారనేది గుర్తించడం జరుగుతుంది. గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ కూడా మనకు ఖచ్చితంగా ఇది ఏదో మ్యాజిక్ లాగా మందులు వేసుకొని ఉంటే తగ్గిపోతుంది, ఇంకో మందులు వాడితే 5 to 6 months సోషల్ స్మైల్ అంటే బేబీ మనల్ని చూసి నవ్వుతుంది కదా 2 months 3 monthsలో. సో 5 to 6 months వరకు చేస్తారంటే అది ఒక సైన్. అండ్ రిపిటేటివ్ మూమెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి 6 months 7 monthsలో. బేబీ కొన్నిసార్లు ఏంటంటే ఇన్ఫ్రీక్వెంట్ అంటే మనం మాట్లాడితే బేబీ రెస్పాండ్ అయితే దట్ ఈస్ ఫైన్. కానీ కొన్నిసార్లు బేబీ తనకు తానే అట్లా అంటే మనకు అంటే ఇదేంటి బేబీ ఇలా సౌండ్ చేస్తుంది అది మనకు కొన్ని తగ్గుతాయి. సో అర్లీ ఐడెంటిఫికేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆటిజంలో. సో మెయిన్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మెయిన్గా పెట్టింది అర్లీ ఐడెంటిఫికేషన్. అండ్ ఇక్కడ స్నేహ సొసైటీలో ఇప్పుడు మెనీ ఆఫ్ యువర్ సన్స్ డాటర్స్ ఉంటారు కదా. సో మీకు మదర్స్ని మెయిన్గా పిలిపించే ఇంటెన్షన్ ఏంటంటే ఫ్యూచర్లో సిబ్లింగ్ అంటే మీ ఇంట్లో మీకు నెక్స్ట్ పిల్లలు పుట్టాలనుకో వాళ్ళకు కూడా మనకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావద్దంటే మనకు పుట్టిన బేబీకి ఇవన్నీ అర్లీగా ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ కీ. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టే మెయిన్ ఇంటెన్షనే ఏంటంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసి అది తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రిజల్ట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా వస్తుంది. అంటే మనకు ఒక సామెత ఉంటుంది కదా, మొక్క ఇవ్వగలిగితే మానేయం కూడా. సో తొందరగా మనకు ఐడెంటిఫై చేసినప్పుడు తొందరగా మాడ్యులేట్ చేస్తే మన బ్రెయిన్ అంటే మన బ్రెయిన్ గ్రోత్ అనేది ఫస్ట్ 2 years 70 to 80% గ్రోత్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ 2 yearsలో మ్యాక్సిమం మాడ్యులేట్ చేస్తే ఆటిజం విల్ బి ఆల్మోస్ట్ లైక్ క్లియర్ అండ్ బేబీ విల్ బి నార్మల్, ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది. సో ఈ అర్లీ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా కీ. సో దీని అవేర్నెస్ ప్రోగ్రామ్ మెయిన్ ఏంటంటే అర్లీ ఐడెంటిఫికేషన్ అంటే తొందరగా గుర్తుపట్టి పీడియాట్రిషియన్ దగ్గర రావాలా అండ్ సైకాట్రిక్ పీడియాట్రిషియన్ కోఆర్డినేషన్ తోటి మనం డయాగ్నోస్ చేసి దెన్ ఫాలోడ్ బై దట్ ఇక స్కేలింగ్ థెరపీ అండ్ ఆల్ వి విల్ డిసైడ్ అంటే డిపెండింగ్ ఆన్ ద ఏజ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఫేస్ చేయడానికి నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇక్కడ స్నేహ సొసైటీలో కూడా 23 ఇయర్స్ దాకా కట్ ఆఫ్ లాస్ట్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కూడా వెక్టర్ స్కూల్ వెనకాల బైపాస్ రోడ్లో స్థాపించడం జరిగింది. ఎస్పెషలీ ఒక 23 ఇయర్స్ పెద్ద వాళ్ళకి వేరే నరాల మానసిక ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి స్కిజోఫ్రెనియా అండ్ బైపోలర్ వచ్చు, వేరియస్ మూడ్ డిసార్డర్స్ అయ్యవచ్చు, ఆర్ తాగుడికి బానిస అవ్వడం కానీ వేరే చాలా అన్మేనేజబుల్ అంటే అసలు ఇంట్లో ఉంచి చూడలేకపోతున్న వాళ్ళకు కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా మనం ఒక ట్రీట్మెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చేసే పిల్లలకి అట్లీస్ట్ ఒక రకంగా మేనేజబుల్ ఉండాలి, వాళ్ళకి ఒక చెప్పగలగాలి, వాళ్ళు కూర్చోన్న మాటలు అర్థం చేసుకోగలగాలి, చేయగలగాలి. సో వాళ్ళందరికీ ఇక్కడ ఎలా అయితే వాళ్ళకు వసతి కల్పిస్తున్నారు, ఒక పోటీ ఇస్తున్నారు, అలాగే ఒక పని ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈ పిల్లల్లో తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళతో ఏజ్ దాటిన తర్వాత మేము ఇక్కడ చూసుకోలేనప్పుడు కూడా అలాంటి సెంటర్స్ మనకు ఒక ఆపర్చునిటీ ఉంటాయి. ఖచ్చితంగా కలిసి మీ గైడెన్స్లో మన సొసైటీకి ఎస్పెషలీ ఈ అండర్ ప్రివిలేజ్ పీపుల్కి ఇంకా సేవ చేయగలుగుతామని ఎదురు చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఆటిజం ట్రీట్మెంట్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి, మీ డాక్టర్స్ కూడా ఆల్రెడీ చెప్పుకుంటారు. కానీ చాలా వరకు కూడా ఇది ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ అండ్ ఈ వొకేషనల్ ట్రైనింగ్ లోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మెడిసిన్స్ యొక్క రోల్ కొన్ని పేరెంట్స్ డౌట్ అవుతున్నారు, ఎగ్రెషన్ బాగా తీవ్రంగా కోపం అసలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి సెకండ్ ఈ మెడిసిన్స్ కూడా తీయడం చాలా సులభంగా జరుగుతుంది. ఇప్పుడు నిజామాబాద్లో కూడా చాలా ఆటిజం సెంటర్లు కూడా వచ్చేసేసి అందరికీ తెలిసి కోవిడ్ తర్వాత. సో ఈ లక్షణాలు ఏవైతే డాక్టర్ చెప్పారని ఒకసారి అనుకోండి, రాని వాళ్ళు కూడా ఒకసారి చెప్పండి, డిస్కషన్ చేసి అండ్ పిల్లలకి స్టార్టింగ్లో మీకు ఎంత అనుభవమైంది కాబట్టి వేరే వాళ్ళు కూడా ఈ స్టార్టింగ్ చేసుకొని గుర్తు చేసి వాళ్ళకి అద్భుతమైన ట్రీట్మెంట్ అందించడం ఒక బాధ్యతగా భావిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.